నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జయ గురుదత్త పద్మి. అక్క, మొన్న రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగినప్పుడు మీరు ఒక సందర్భాన్ని నాతో షేర్ చేసుకున్నారు. మన ప్రోగ్రామ్ లో కూడా చెప్పినట్టున్నాం కదా, చెప్పామా? అసలు నిజంగా చాలా సంతోషం. మీకు అలా చక్కగా అంత అంటే గోత్రనామాలు స్వామి దగ్గర ఆ రోజునే చదివించుకోవటం అంటే నిజంగా చాలా చాలా అదృష్టం. దత్తుడు అనుగ్రహం, శ్రీపాదుడు నాకు ఇచ్చిన అనుగ్రహం. పరిపూర్ణంగా మీకు జరగడం మాకు చాలా చాలా సంతోషం. చక్కగా అలా స్వామివారి అనుగ్రహం ప్రతి నిత్యం మనం నిజంగా ఆయనను పట్టుకుంటే ఆయన మనం అనుగ్రహిస్తూనే ఉంటాడు కదా. రామచంద్రమూర్తి అసలు ఆయన ప్రేమ ఇంకా చెప్పలేం, మనం మాటల్లో వర్ణించలేం. అసలు నాకు దొరకటం కాదు, మీ అందరికి కూడా దొరికితే బాగుండు అనుకుంటున్నాను. మరి అలా అనుకోవాలంటే మీరు అయోధ్య తీసుకెళ్తారా? తీసుకెళ్దామని నిర్ణయం చేసుకున్నాను. ఎందుకంటే రాముడు ఎలాంటి సంకేతాలు ఇచ్చాడో నీకు చెప్పాను కదరా పద్మిని. అసలు కర్మాన్ ఘాట్ అని చాలా చక్కగా శ్రవంతి గారు విడదీసి అలా రాజు దగ్గర అనగానే హనుమంతుడు రాజు భయపడిపోయాడట. ఆ రోజు కర్మాన్ ఘాట్ లో మనం చేసిన తర్వాత మనం చేసిన రామనామ స్మరణకి రాముడు నాకు ఇచ్చిన అదృష్టం అదని చెప్పాను. ఆ స్మరణతో నాకు ఇంకో అదృష్టం ఇచ్చారు, భద్రాచలం తీసుకెళ్లిపోయారు. వెళ్ళొచ్చారు, దర్శనం చేసుకుని భద్రాచలం తీసుకెళ్లిపోయారు. ఇదేంటి నాయన ఎట్టించి ఎడిదిప్పేస్తున్నావు, అసలు ప్లాన్ ఏం లేదు, అన్ప్లాన్డ్. అసలు నేను వెళ్ళాలని నాకు అసలు లేదు. అది రాముడు అలాగా తాడుపెట్టి లాగేసినట్టు లాగేస్తే అక్కడ వచ్చిన ఆలోచన, నేను ఇక్కడికి వచ్చాను, అయోధ్య ఎందుకు వెళ్ళట్లేదు నేను అనిపించింది. అయోధ్య ఎందుకు వెళ్ళట్లేదు ఇంతవరకు వచ్చి? మరి నేను చూడటానికి రావద్దా తండ్రి? రావాలి కదా. నేను వెళ్ళటం ఏంటి, అందరం కలిసి వెళ్ళాలి కదా. అందరి వాడివి కదా నువ్వు, అందరికీ అవకాశం ఇవ్వాలి కదా, అందరి గురించి మనం ఆలోచించాలి అనే ఆలోచన వచ్చింది పద్మిని. అందుకే అయోధ్య వెళ్ళిపోతే బాగుండు అని నిర్ణయించుకొని మార్చి నెలలో మార్చి 11 నుంచి 15 వరకు వెళ్తే బాగుంటుంది అని. శుద్ధ పాడ్యమి నాడు మొదలు. పాడ్యమి నాడు మొదలు. అద్భుతం. 11, 12, 13, 14 4 రోజులు అక్క. 4 రోజులు వెళ్తున్నామా? వెళ్తున్నాం. డన్. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అయోధ్య వెళ్ళటం అంటే ఇప్పుడే కొత్తగా నిర్మించినటువంటి గుడి, తెలియకపోవచ్చు ఎలా వెళ్ళాలి ఏంటి అని. అక్కడ మీకు విష్ణుభట్ల గారు అనుకుంటారు. అవును, యజ్ఞ విష్ణుభట్ల గారు. ఆయన అన్నారు, మీకు ఎందుకు మేడం మీరు వచ్చేసేయండి అంటే, నేను కాదండి, నాతో పాటు పెద్ద సైన్యం వస్తుందంటే సైన్యాన్ని కూడా తీసుకెళ్ళి చాలా 30 మంది 40 మంది 50 మంది అందరూ రండి అని అన్నారు. అలా మనము వెళ్ళిపోతున్నాము. 11వ తారీఖు బయలుదేరుతున్నాం. 11 అంటే ట్రైన్ లోనే వెళ్తాం. ట్రైన్ లోనే వెళ్తాం. డైరెక్ట్ ట్రైన్లే ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ డైరెక్ట్ ట్రైన్లు దొరకకపోతే ఎక్కడి నుంచైనా కనెక్షన్ ఉన్నా కూడా వి విల్ మేక్ ఇట్ పాసిబుల్. అలా బస్ లో అయితే చాలా దూరం కాబట్టి ఇట్ ఈస్ నాట్. ట్రైన్ లోనే దాదాపు 30 గంటలు 30 గంటలు పడుతుంది. ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఫ్లైట్ లో వెళ్ళిపోవచ్చు, కానీ అది చార్జెస్ చాలా ఎక్కువైపోతాయి కాబట్టి మనం ఫ్లైట్ ఆప్ట్ చేయట్లేదు. సో ట్రైన్ లో అయితే మనకి థర్డ్ ఏసీలో థర్డ్ ఏసీలో తీసుకెళ్తాం. రైట్, థర్డ్ ఏసీ అయితే బాగుంటుంది. ఇక బలరాముడు మన కోసం వచ్చినప్పుడు 500 ఏళ్ల తర్వాత, ఆఫ్టర్ 500 years, మరి మనం వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి అని ఆయన అసలు రావాలి అని చెప్తున్నారు. వెళ్ళటమే కాదు పద్మిని, అసలు రాముడి దగ్గరికి ఉట్టి చేతులతో వెళ్తామా? వెళ్ళమాక. అసలు ఇంతమంది ఇన్ని ఇస్తున్నారు, మరి ఏమి ఇవ్వగలము? అసలు నీ పాదాల దగ్గర ఉండేవి ఏమి ఇవ్వగలము? ఇదంతా భద్రాచలంలోనే వెళ్తున్నప్పుడు వస్తున్న ఆలోచనలు. రాముడి దగ్గరికి వెళ్తున్నాము, మరి రామయ్యకి ఏమి ఇవ్వగలను? ఒక లడ్డువా? కాదు కదా. ఇవన్నీ అందరు ఇస్తున్నారు. పెద్ద అగరబత్తి, హైదరాబాద్ నుంచి పెద్ద లడ్డు, పెద్ద గంట, పెద్ద తాళం కప్ప అన్ని. మనం ఏమి ఇవ్వగలం అంటే, స్వామి నాకు ఇచ్చిన ఇంట్యూషన్, బంగారు పుష్పాలు ఇవ్వు. వావ్. బంగారు, నేను ఎక్కడి నుంచి ఇవ్వగలను తండ్రి బంగారు పుష్పాలు? ఏదో 1, 2 అంటే నేను చేయించగలను. 108 పుష్పాలు నేను ఎక్కడ చేయించగలను అని అంటే, అందరికీ అవకాశం. 108 మంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో 108 మంది, ఒక్కొక్క పుష్పము ఒక పావుతులం, అంటే ఒక 15 నుంచి 16,000 బడ్జెట్ అవుతుంది అనమాట ఒక్కో పుష్పం. అలా 108 పుష్పాలు తీసుకెళ్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. చేయిస్తారా అయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళ? నేనే చేస్తాను, తప్పకుండా చేయిస్తాము. ఆ చేయించటము అన్ని కూడా మనము చూపిద్దాం. ఏ విధమైనటువంటి పుష్పము, ఎలాంటి పుష్పం అనుకుంటున్నామో స్వామి వారికి
అన్నిటికంట ఈ పుష్పాలైతే స్వామి పాదాల మీద అష్టోత్తరం చదివినా కూడా స్వామి పాదాలు చెంతకెళ్తాయి అనే స్ఫురణ కలిగింది పద్మిని. బ్యూటిఫుల్ ఈ అవకాశం నాకు కాదు, నాతో పాటు అందరికీ కూడా కల్పించాలి అన్న ఆలోచన కలిగింది. బ్యూటిఫుల్. అయితే యాత్రికులు ఖచ్చితంగా ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు, ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళు ఇవ్వచ్చు. యాత్రికులు ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఎవరికైతే ఇష్టమో, మ్మ్. ఎవరైతే రాముడికి ఇవ్వగలరో. తమ వంతుగా మేము కూడా 108 పుష్పాల్లో మేము కూడా 1వ నెంబర్ అవుతాము, 10వ నెంబర్ అవుతాం, 20వ నెంబర్ అవుతాం, 20వ పుష్పం అవుతాం అని అందరికీ అవకాశం ఇచ్చే విధంగా నాకు భగవంతుడు సంకల్పించిన ఆలోచన అనుకుంటున్నాను. ఎప్పుడు నేను కాదు మనంతోనే ముందుకెళ్తాను కాబట్టి ఎప్పుడు మనం అన్నట్టే ఆలోచన వస్తుంది పద్మిని, నాకు అలాగే వస్తుంది. రైట్. సో అద్భుతంగా స్వామికి యాత్ర చేయటమే కాదు, ఆ పుష్పాలను కూడా 108 బంగారు పుష్పాలని కూడా స్వామి వారికి ఇవ్వాలి అనే స్ఫురణ స్వామి ఇవ్వటం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అంతే, ఎంతో కొంత శ్రీరామచంద్రమూర్తికి అసలు పాదాభివందనం, అలాగే హనుమంతుడికి, ఇద్దరికి, అంతే, సీతమ్మ తల్లికి, మొత్తం పరివారానికి. అద్భుతం అద్భుతం, చాలా అద్భుతమైనటువంటి తలంపు. ఇది కూడా దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక యాత్రలో భాగంగా ఏమేమి ఉంటాయి అక్కడ చూపించడం కానీ, అక్కడికి వెళ్ళటం కానీ ఏమేమి ఉంటాయి? ముందుగా ప్రధానమైతే మన అయోధ్య మందిరము పద్మిని, అలాగే సరియు నది ఉంటుంది, చుట్టుపక్కల ఇంకేమైనా ఉన్నా దగ్గర కూడా మనం చూడొచ్చు అవన్నీ కూడా. ఎందుకంటే 2 రోజులు అక్కడ స్టే చేద్దాం, ఒక రాత్రి కోసం అంత దూరం వెళ్ళటం అనవసరం కదా. 2 రాత్రులు అక్కడ స్టే చేసి చక్కగా అన్ని చూసుకుని వద్దాం. ఏమేం ప్రదేశాలు మళ్ళీ మన భక్తులు వచ్చేదాన్ని బట్టి ముందు అన్ని ప్లాన్ చేసి అన్ని కూడా అనౌన్స్ చేద్దాం. ఓకే, ఇది మార్చ్ 11, 12, 13, 14 తారీఖుల్లో జరుగుతోంది కాబట్టి ఇంకాస్త సమయం ఉంది. ఇప్పటి నుంచే ప్రిపేర్డ్ గా ఉంటే డెఫినెట్ గా అన్ని ప్లాన్స్ అయిపోతాయి. సో మొత్తం అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ట్రావెల్ కి సంబంధించిన ఖర్చులు కానీ అన్ని మీరే చూసుకుంటారు కదా? అన్ని మనమే చూసుకుంటాం. వెళ్ళేది కూడా రామనామ స్మరణతోనే వెళ్తాం. రామ రామ, ఎందుకంటే ఆ మంత్రమే ఒక అగ్ని బీజం. ఆ మంత్రాన్ని పట్టుకొని హనుమంతుల వారు చిరంజీవులు అయిపోయారు. ఆ రామనామాన్ని పట్టుకుంటే సర్వ పాపాలు పటాపంచలవుతాయి. విష్ణువే కదా, విష్ణు రూపమే ఆయన, విష్ణు రూపమే శ్రీపాదుడు, అందరు ఒకటే. కాబట్టి రాముడు మళ్ళీ వచ్చారు కాబట్టి ఆయన నామస్మరణతో మనందరూ కూడా ఒక భోగి నిండిపోవాలని కోరుకుంటున్నాను పద్మిని. అంటే ఎవరైతే రావాలనుకుంటున్నారో అందరు కూడా, పాపం సొంతంగా వెళ్ళటం మేము ఒక్కరమే వెళ్ళలేము అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మేము వెళ్ళలేము కానీ రాముడిని చూడాలి, ఆ రాముడిని చూడాలి, ఆయన దర్శనం చేసుకోవాలి, అక్కడ పాదం పెట్టాలి అని ఎంతో మందికి ఉంటుంది. వాళ్ళందరి కోసమే ఆలోచించాను. ఈ విధంగా ఆలోచించడం కాదు, రాముడు కల్పించిన స్ఫురణ అనుకుంటున్నాను. అద్భుతం అక్క. రామచంద్రమూర్తిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని మనసు ఖచ్చితంగా ఊళ్ళు ఊరుతోంది. ఇందులో బాలరాముడు మనం చూసాము, స్వామిని ఆ విగ్రహాన్ని చూస్తుంటే అసలు మంత్ర ముగ్ధులు అవ్వని వాళ్ళు ఎవరు ఉండరేమో అని అనిపిస్తుంది. అంత అందమైనటువంటి శిల్పి చెక్కిన తర్వాత, ప్రతిష్ఠ అయిన తర్వాత స్వామివారికి వచ్చిన కళ అమోఘం. అదే ఆయన అరుణ్ యోగి కూడా అదే మాట అన్నారట, నేను చెక్కిన విగ్రహం ఇది కాదు, అసలు కాదు, ప్రాణ ప్రతిష్ఠ జరగగానే అసలు సిసలు శోభ వచ్చింది అని అంటే నిజంగా ఆశ్చర్యం. అది నిజం. ఆ కళ్ళల్లో మనం అక్కడ పాదం పెట్టగలం. ఖచ్చితంగా ప్రతిష్ఠ అయిన ఒక నెల రోజులకే మనం వెళ్తున్నాం, అంతే కదా. కరెక్ట్ గా నెల, ఫిబ్రవరి 22కు నెల అవుతుంది. ఇంకో నెల తిరక్క ముందే మనం అక్కడ పాదం పెడుతున్నామంటే ఎన్నో జన్మల పుణ్యఫలము. శ్రీరామచంద్రుడు మనకి అనుగ్రహం ఇచ్చి మనల్ని అక్కడ వరకు పిలిపించుకుంటున్నారు అని అంటే ఆ అదృష్టం మనకి, అది ఎంతమందికి స్వామి కల్పిస్తారో చూద్దాం. చాలా చాలా సంతోషం అక్క. రామ అనుగ్రహంతో ఈ యాత్ర కూడా దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.